అలా చెప్పలేదు భయ్యా, మీరు యాక్చువల్గా నా గురించి తప్పు కనుకుంటారు. నేను చెప్పింది ఆ విధంగా కాదు, మీరు అలా అర్థం చేసుకున్నారు. లేదు భయ్యా, నేను ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుంటా భయ్యా. యాక్చువల్గా చెప్పాలంటే మీకంటే నేను పేదోండి భయ్యా, ఆ విలువ నాకు తెలియకుండా ఎలా పోతే భయ్యా. హలో భయ్యా, అందరూ మంచిగా డైలీ వీడియో 103 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 2-3 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 21/6/2022. ఈ రోజు వర్క్ అయితే మాత్రం మీకు ఏదైతే నేను చెప్పాను కదా టీవీఎస్ అపాచీ అనేది, అపాచీ అయితే ఆల్మోస్ట్ నేను నైట్ ఇంజిన్ బిగించాను భయ్య. నిన్న సాయంకాలం 6 గంటలకి నేను యాక్చువల్గా ఏంటంటే మీకు చెప్పాను, నిన్న ఫుల్గా ఆ బండి చేశానండి. ఇప్పుడు దాకా టీవీఎస్ అపాచీ అనేది స్టార్ట్ చేసి స్టార్టింగ్ లో పెట్టినాను. అయితే మీకు ఇందాక చెప్పే కదా 2 క్వశ్చన్స్, ఎందుకంటే మీరు తప్పుగా ఎందుకు అబద్ధం చేస్తాను, నేను లాస్ట్ లో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే టీవీఎస్ అపాచీ నేను మొన్న శుక్రవారం బండి ఇంజిన్ డౌన్ చేస్తే అది లేదర్కి ఇచ్చి లేదర్ గడికి వచ్చి నేను అంతా బండి క్లీన్ చేసుకుని నిన్న 6 గంటలకు ఇంజిన్ ఫిట్టింగ్ చేస్తే నిన్న రాత్రి 10 కాలేమో అయింది ఇంజిన్ బిగించినప్పటికి. ఇంకా ఆ టైంలో బెడ్డింగ్ అయితే చాలా ఇసుగ్గా ఉంటుందని చెప్పేసి బండి పక్కన పెట్టేసాను నేను. ఈ రోజు వచ్చి ఇంజిన్ బండి బెడ్డింగ్ ఎత్తి మొత్తం ఆల్మోస్ట్ అయితే ఇంజిన్ సైడ్ నుంచి మొత్తం ఫిట్టింగ్ చేసి బండి అయితే స్టార్టింగ్ లో పెట్టాను. ఒకసారి బండికి వితౌట్ సైలెన్సర్ తో బీటింగ్ అది ఏనండి భయ్యా. ఓకే ఫ్రెండ్స్, ఇతోటి సైలెన్సర్ తిన్నారు కదా, ఇత్తు సైలెన్సర్ తినండి. ఎందుకంటే కస్టమర్ హ్యాపీ ఫీల్ అవుతారు భయ. ఎందుకంటే మా బండికి సైలెన్సర్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది సౌండ్, రచ్చ రంబోలా అని చెప్పేసి. ఒకసారి ఇత్తు సైలెన్సర్ అయితే సౌండ్ అండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్ విన్నారు కదా. ఇక్కడ కానీ చూసుకుంటే బండి అనేది స్లో స్పీడ్ ఆడటం లేదు. మీకు అబ్జర్వేషన్ చేస్తే లేదా అది పనిగా ఏంటంటే ఆర్పిఎం మీటర్ అనేది చూపించాను. బండి ఆల్మోస్ట్ గా చూస్తుంటే టీవీఎస్ అపాచీ అనేది కొద్దిగా హార్డ్ ఉంటుంది. అది బండి అసలు ఒక రవ స్లో స్పీడ్ ఆడాలంటే కష్టంగా ఉంటుంది. టౌన్ లో కానీ క్లచ్ వదిలేసి ఒక 20 స్పీడ్ లోపల బండి తోలన్నా కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇంజిన్ హార్డ్ ఉంటుంది. అందుకంటే మనం బండికి ఆఫ్ చేసినా కూడా ఇంకా హార్డ్ ఉంది. బండి పెట్టుకుంటే ఒకటి రేస్ లో పెట్టుకోవాలి, లేకపోతే బండి స్లో చేసామంటే ఆగిపోద్ది. ప్రెజెంట్ అయితే నేను బండి స్టార్టింగ్ లో పెట్టినాను. ఎందుకంటే కొద్దిగా ఇంజిన్ ఒక 1 అవర్ 2 అవర్స్ కానీ ఆడిందంటే ఆటోమేటిక్గా ఇంజిన్ సెట్ అవుతుంది. సెట్ అయ్యేంత వరకు ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా దగ్గర చూసుకోవాలని చెప్పాను కదా, చిన్న బిడ్డలాగా చూసుకోవాలని. ఎందుకంటే ఓవర్ రేస్ పెట్టామంటే 4 మీద సీజ్ అవుతుంది. అట్టే చెప్పి తక్కువలో పెట్టామంటే బండి అనేది స్లో స్పీడ్ ఆగిపోతుంది. అందుకంటే 1 అవర్ వరకు మనం బండి కాడే ఉండి దాన్ని ఓవర్ రేస్ కాకుండా అట్టనే బండి ఆగిపోకుండా కంపల్సరీగా 1 అవర్ కంపల్సరీగా స్టార్టింగ్ ఆడిందంటే ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతుంది. ఈ లోపల మనం ఏం కలబెట్టుకున్నా సరే ఆ బండి స్లో స్పీడ్ అనేది ఆడదు. కంపల్సరీగా ఒక ఆఫర్ చేసిన బండి టీవీఎస్ బండ్లు కానీ కొన్ని బజాజ్ బండ్లు ఉంటాయి. ఏంటంటే 1 గంట ఆడించాలి, ఆడించిన తర్వాత లెవెల్కి వస్తుంది. అందుకని చెప్పేసి అయితే ప్రెజెంట్ అయితే బండి అయితే స్టార్టింగ్ పెట్టాను. ఇంకా టోటల్గా అయితే ఈ రోజు వర్క్ చెప్పడం ఎందుకు భయ్య, ఒకేసారి చూసేయండి వెహికల్స్ తో పాటు చాలా వెహికల్స్. ఓకే భయ్య, చూడండి మనకి టీవీఎస్ అపాచీ అయితే ఆల్మోస్ట్ అయితే నేను బండి స్టార్టింగ్ లో పెట్టినాను. స్టార్టింగ్ ఒక 2000 RPM దగ్గరలో ఉంది. బండి అయితే ఇప్పుడే సెట్ అవుతుంది కాబట్టి ఇంజిన్ నుంచి పొగలుగానే వస్తున్నాయి. బండి ఇంజిన్ హీట్ ఎక్కింది కాబట్టి ఈ బండి స్టార్టింగ్లో పెట్టినాను. బండి బోర్ చేస్తుంది కాబట్టి. అదేవిధంగా మనకి కరిజ్మా వెహికల్ అనేది ఆల్మోస్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇది 70,000 క్రాస్ అయితే అయింది. మెయిన్ రీజన్ ఏంటంటే మనం బండి ఒక రిపేర్కి 70,000 అనుకోకుండా బండి మొత్తం రిస్టోరేషన్ అంటే ఒక ఫుల్ పెయింటింగ్ అయితే బండి చేస్తాను భయ్య. సబ్జెక్ట్ మారిపోయింది. వచ్చినప్పుడు ఒక కేటగిరీలో చెప్పాను, ఇప్పుడు మరో కేటగిరీలోకి అయితే వెళ్ళిపోయింది. అందుకని ఫుల్ పెయింటింగ్ బండికి అయితే వస్తుంది. లాస్ట్ మనం ఫ్యాషన్ బస్ అయితే ఏ విధంగా దింపామో అదేవిధంగా ఈ బండి అయితే కరిజ్మా రాబడుతుంది. అదే నుంచి తెనాల నుంచి మనకు ఒక యాక్టివ్ అవుట్ వచ్చింది. ఈ కస్టమర్కి నేను వద్దని చెప్పాను, అయినా సరే ఆయన చెప్పబడకుండా బండి చేశారు కాబట్టి ఇంకైతే తీసుకున్నాను. కస్టమర్ చెప్పింది ఒకటే బండిలో ఏమేమి కంప్లైంట్స్ మొత్తం
ఊడ్చాను అని చెప్పాడు. అదేవిధంగా మనం చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ కరిజ్మా ఉంటుంది. దీనికి బ్యాక్ టైర్ డ్యామేజ్ అయిపోయింది, టైర్ ఒకటి వేయించాలి. అదేవిధంగా సెల్ఫ్ అయితే వర్క్ అవ్వట్లేదు, సెల్ఫ్ అయితే వర్క్ చేయించాలి. అదేవిధంగా బండిలో జన సర్వీస్ చేయాలి. జన సర్వీస్ ఎందుకు చేయాలంటే వగేరా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ ఈ వీక్లో ఈ కరిజ్మా రెండు పోతే శ్రీశైలంకి పోవచ్చు. అంటే కస్టమర్ పర్మిషన్ తీసుకొని పోతాను భయ్య. అంటే కస్టమర్ ఓకే అంటే తీసుకెళ్తా, లేకపోతే నా బండి ఉంది కదా సిబి ట్రిగర్, ఆ ట్రిగర్ బండి అయితే వెళ్ళిపోతాను, నో ప్రాబ్లం. అంటే కస్టమర్ అడగాలి, ఎందుకంటే వాళ్ళు బండి వేసుకెళ్ళినప్పుడు వాళ్ళని అడిగి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మనకి R15 ఉంటుంది. R15 కానీ జనరల్ సర్వీస్, ఇంజిన్ ఆయిల్, చైన్ బ్రేకు, ఈ బండికి కానీ మనకు పల్సర్ స్విచ్లు అయితే సెట్ చేయాలి. కొద్దిగా టైం అయితే కావాలి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆపున్నాను. ఇది మనకు ప్రజెంట్ ఉన్న వెహికల్. ఈ రోజు వెహికల్ కానీ చూసుకుంటే ఆ బండి రెడీ అయిపోద్ది, ఈ బండి రెడీ అయిపోద్ది, ఈ బండి అయితే పెండింగ్లో ఉంటుంది, ఈ కరిజ్మా రెడీ అయిపోద్ది, ఈ బండి కానీ పెండింగ్, ఈ బండి కానీ ఇంకా మీకు తెలిసిందే దాదాపు 1 నెల నుంచి అయితే ఉంది. రేపు నెల అయితే క్లియర్ అయిపోతుంది బండి అనేది. పంపించేద్దాం భయ. ఇంకా 250 కిలోమీటర్స్ ఉండేది, ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశానంటే ఆటోమేటిక్ వర్క్ స్టార్ట్ కాబట్టి ఇది భయ ఈరోజు వర్క్ అయితే. ఇంకా అంతమించి వర్క్ అయితే ఉదయం నుంచి వచ్చి బండి బెడ్డింగ్ అయితే ఎత్తి మనం అయితే బండి అయితే రెడీ చేసి బండి స్టార్టింగ్లో పెట్టినాను. ఇది ఈరోజు వర్క్లో. టోటల్గా చూస్తారు కదా, ఏదైతే మనకి కరిజ్మా వెహికల్ ఉందో, కరిజ్మా వెహికల్ అనేది ఆల్మోస్ట్ ఏంటంటే మీకు ఒక 70,000 ఎస్టిమేషన్ చెప్పాను. 70,000 ఏంటంటే ఒక బండికి ఫుల్ ఇంజిన్ చేసి వగేర ఆ వీల్స్కి చిన్న మీద పెయింటింగ్ చేపించేసి ప్యానల్స్ అన్ని తగిలిచ్చేద్దాం, కొత్త ప్యానల్స్ ఏదైతే సరిపోద్ది అని చెప్పి అనుకున్నాను. అదేంటంటే కస్టమర్ ఒక 3 years వరకు నాకు బండి ఎలాంటి రిపేర్ రాకూడదు అంటే 3 years రిపేర్ రాకూడదు అంటే ఆల్మోస్ట్ బండిలో ఉన్న ప్రతి సామాను మార్చాలి కదా భయ్య. ఒక స్టే బుష్ల కాడ నుంచి వీల్ బేరింగ్లు, చైన్స్ ప్యాకెట్లు, మాక్సిమం కస్టమర్ 5 years చెప్పాడు, 3 years కాకపోయినా 2 years జస్ట్ ఇంజినాలు మార్చుకుని వాడుకున్నాడు కదా మనం చేయాలి కదా. అందుకని దాని దృష్టిలో పెట్టుకొని మనకి బండ్లో 4 కాయలు కానీ, 4 స్ప్రింగ్లు కానీ, 4 కప్పులు కానీ, హ్యాండిల్స్ కానీ, ఇంకా చూసుకుంటే వీల్ బేరింగ్స్, స్టే బుష్లు, చైన్స్ ప్యాకెట్లు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒక 3 years లోపల ఏమేమి సామాన్ అంటే ఆల్మోస్ట్ మొత్తం మార్చాలి కదా భయ్య. 3 years రిపేర్ రాకుండా అంటే మొత్తం మార్చాలి కదా. అదేవిధంగా బండికి అయితే మొత్తం మార్చేసి బండి రిపేర్ కింద కాకుండా రీస్టోరేషన్ మొత్తం బండి ఫుల్ పెయింటింగ్ లెక్కలో తీసుకొచ్చా. ఎందుకంటే ఎవరికైనా చెప్పామనుకో ఒక కరిజ్మాకి రిపేర్ 70,000 అంటే ఎవడరా మెకానిక్ అని చెప్పి అంటారు. ఫస్ట్ మెకానిక్ అని తిడతారు, కస్టమర్ తింటారు. ఎందుకంటే కస్టమర్ పసిపిల్లతో సమానం, మెకానిక్ ఖర్చు పెట్టబట్టే కదా ఇక్కడ అయింది. అందుకని చెప్పేసి ఏంటంటే 70,000 రిపేర్ కింద అంటారు. అదే బండి రీస్టోరేషన్ చేసామంటే, అదే పెయింటింగ్ చేసామంటే, ₹1,00,000 పెట్టి బండి పెయింటింగ్ చేయించారా అంటే ₹1,00,000 కదా భయ. యాక్చువల్గా నోట్ క్లిప్ అయింది, దీనికోసం వెయిట్ చేయండి, ఫుల్ అమౌంట్ కోసం తొందరలో చెప్తాను. అందుకని చెప్పేసి బండి మొత్తం ఓపెన్ చేస్తా, మొత్తం ఫుల్ పెయింటింగ్ బండి కరిజ్మా ఫుల్ పెయింటింగ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను భయ. దాన్ని ఒక రేంజ్లో చూపిస్తాను, అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే మనకి తెనాల నుంచి యాక్టివ్ వచ్చింది. యాక్చువల్ యాక్టివ్ ఏంటంటే నేను వద్దని చెప్పాను, అంత దూరం నుంచి రాబలేదు భయ. ఆ యాక్టివ్ చేసినా సరే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది, నా పేరు వరస్ట్ అవడం ఇప్పుడు ఇబ్బంది ఉండదని చెప్పేసి అదే కస్టమర్ చెప్పబడకుండా వచ్చేసారు కాబట్టి నేను కానీ ఇంకా ఏం చెప్పలేదు, బండి అయితే తీస్తున్నాను. బండిలో ఏమేమి కంప్లైంట్స్ ఉన్నా మొత్తం మీరైతే చేసేయండి, మొత్తం చూసేయండి. అది ఎంత అయితే అయిందన్నాడు, ఇంకెంతైతే ఏంటంటే ఇంక మీకు చెప్పాలి హరి కాడ ఒక రేంజ్లో తీసుకుందాం. అదేవిధంగా టీవీఎస్ అపాచీ కానీ బండి స్టార్టింగ్లో పెట్టినాను, అదైతే మనకి ఇప్పుడే సెట్ అవుతుంది, ఇప్పుడే బండి స్లో స్పీడ్ ఆడుతుంది. అదేవిధంగా R15 అయితే జనరల్ సర్వీస్, R15కి పల్సర్ స్విచ్లు అయితే సెట్ చేయాలి. ప్రెజెంట్ అయితే టైం లేదు కాబట్టి పల్సర్ స్విచ్లు అనేది ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం అయితే చూద్దాం. అది టైప్ మోడల్ 2 కింద వస్తుంది. మోడల్ 1, మోడల్ 2 మోడల్స్ ఉన్నాయి పల్సర్ స్విచ్లో. అనేది మీకు నెక్స్ట్ పల్సర్ స్విచ్లే కాదు, వైరింగ్ ఇట్లో 2 మోడల్స్ ఉన్నాయి. అంటే ఓల్డ్ మోడల్ ఒకటి, మళ్ళీ లేటెస్ట్ మోడల్ ఒకటి, 2 మోడల్స్ వైరింగ్ ఇట్ ఉన్నాయి. వైరింగ్ ఇట్లు ఉన్నాయి కానీ వీడియోస్ అయితే చేయలేదు, ఎందుకంటే చాలా బిజీగా ఉంది. వైరింగ్ ఇట్ మీద వీడియోస్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది, అందుకని చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఏం చూసుకుంటే ఏదైతే మనకి కరిజ్మా వెహికల్ ఇంకోటి బ్లాక్ కలర్ బండి ఉంది కదా, ఆ బ్లాక్ కలర్ బండి కానీ సెల్ఫ్ రేస్లో బ్యాక్ టైరు అంటే సెల్ఫ్ మోటార్ పని చేయడం బ్యాక్ టైరు. నేను ఎందుకంటే ఆ కరిజ్మా ఈ కరిజ్మా వెళ్తే ఈ వీక్ లాస్ట్లో శనివారం శ్రీశైలం వెళ్ళొచ్చు బాయ్. ఎందుకంటే నేను ఈ రెడ్ కలర్ కరిజ్మా అనేది ఒక 250 kilometers అనేది తిరగాలి కదా, ఇంకా 250-300 kilometers తిరగాలి. శ్రీశైలంకి వెళ్ళొచ్చామంటే ఆడికి సరిపోద్ది. రాగానే బండి ఓపెన్ చేసామంటే అంతే, ఇంకా అంతమించి చెప్పేదానికి ఏం లేదు. రాగానే ఓపెన్ చేసి పెయింటింగ్ సామాన్ పెయింటింగ్, నికిలింగ్ ఇచ్చేసి కొత్త సామాన్ ఈ పాటికి వచ్చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసామంటే రేపు నెల లాస్ట్కి అంతా బండి, రేపు నెల లాస్ట్కి అంత టైం ఎందుకు, రేపు నెల 20వ తేదీ అట్లా లాస్ట్కి అనుకోండి. మళ్ళీ ఎందుకు మీకు ముందుగా చెప్పి అయిపోయి ముందుగా ఇస్తే ఓకే, కానీ లేట్గా ఇస్తే ప్రాబ్లం అవుతుంది. ఇంకా టోటల్గా చూసుకుంటే ఓకే భయ్య, నా గురించి అయితే మీరు తప్పుగా అనుకున్నారు. 1 dayకి 2,000 rupees అని నేను మీకు డైలీ విడుదల చెప్పాను. యాక్చువల్గా నేను 1 dayకి తీసుకున్నాను భయ్. ఇప్పుడు మీరు ఒక ఇంజిన్ బండి, ఒక స్పెండర్ ఇంజిన్ చేయాలని వచ్చింది, మీరు ఎన్ని రోజులు చెప్తారు అని, ఒక 2 daysలో ఇంజిన్ అయిపోద్ది అని చెప్పారు. అదే 2 daysకి నేను ఛార్జ్ చేసేది 2 రోజులకి ఛార్జ్ 4,000 రూపాయలు వేస్తాను. ఆయన నేను చేసేది 3 రోజులు 4 రోజులు చేస్తాను భయ్య. 1 day కంటే నేను ఉదయం 10 గంటలకు వచ్చి మధ్యాహ్నం 2 గంటలకు భోజనం వెళ్ళి మళ్ళీ సాయంకాలం 5 గంటలకు వచ్చి 8 గంటల వరకు పనిచేసి ఇది 1 day లెక్కలో తీసుకున్నాను. నేను హాఫ్ డే లెక్క తీసుకుంటా. అంటే నా ఛార్జ్ కానీ చూసుకుంటే రోజుకి 1,000 రూపాయలు యాక్చువల్గా నా లెక్క ప్రకారం. అయితే నేను మీకు 2 వేలు చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒక ఫుల్ ఇంజిన్ స్పెండర్ అంటే 2 రోజులు, అదేవిధంగా అపాచీ ఫుల్ ఇంజిన్ అయినా సరే 2 రోజులు తీసుకుంటాను. ఎందుకంటే స్పెండర్కి అపాచీకి 2 సేమ్ టైం అయినా సరే స్పెండర్ విషయంలో బాడీ వర్క్ చేస్తాను. ఓకే, బాడీ వర్క్ నేను ఎవరికి లాస్ చేయను భయ్య. నేను ఇద్దరిని గుర్తుపెట్టుకుందా, మీరు అన్నారు కదా అన్న పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి,
నా కాడికి వచ్చే వాళ్ళందరూ నేను పేదవాళ్ళు అనుకుంటారు భయ్. ఎందుకంటే అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తాను. ఎందుకంటే మీకు వేయాల్సిన సామాన్ వేసి నా కష్టానికి ఫలితం వరకే నేను చూసుకున్నాను తప్పితే వీళ్ళు డబ్బున్న వాళ్ళు కదా, వీళ్ళ మీద ఎక్కువ వేద్దాం, వీళ్ళు డబ్బు లేని కదా తక్కువ తీసుకున్నాను లేదు. నా కష్టానికి ఫలితం వరకే నేను తీసుకుంటాను. అది మీరు అర్థం చేసుకుని చాలు, అంతమించి ఇంకేం లేదు. అదేవిధంగా అంటే 1 డే 2000 రూపీస్ అంటే నా 1 డే పని 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు కానీ చేయొచ్చు. నేను లాస్ట్ టైం 2 పల్సర్లు చేస్తాను, 8,000 రూపాయలు ఛార్జ్ చేస్తాను. మీరు కావాలంటే డైలీ వీడియో చెక్ చేయండి. డైలీ వీడియో ఎప్పుడు నుంచి ఆ వెహికల్స్ ఉన్నాయి, ఎప్పుడు వర్క్ చేశానో ఈ టోటల్గా మధ్యలో టైం చెక్ చేయండి. 2 పల్సర్ వెహికల్ యాడ్ చేయండి. దాదాపు ఆ 2 బండ్లు ఏంటంటే ఒక 10 రోజుల నుంచి 15 రోజులు వర్క్ చేశాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని వేసిన 16,000 15 రోజుల కంటే ఎంత అయింది? రోజుకి 1000 రూపాయలు అయింది నా జీతం. అంతేను భయ్యా, మీరు లాజిక్ ఆలోచించండి. నేను చెప్పడం ఎలా చెప్పానంటే నేను బండి తీసుకోవడం 1 డే వర్క్ 2 డేస్ వర్క్ అనేది తీసుకోవడం. ఇప్పుడు అపాచీ కానీ 2 డేస్ వర్క్ అని తీసుకున్నా. ఆల్మోస్ట్ ఈరోజు మధ్యాహ్నానికి 2 డేస్ అయిపోయింది. ఇంకా దాన్ని చేస్తే అరపూట పని ఉంది. అరపూట నుంచి 1 డే, ఎందుకంటే బండి స్టార్టింగ్ పెట్టాలి, స్టార్టింగ్ కాపాడుకుని రావాలి. తర్వాత ఏంటంటే ఇండికేటర్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇవన్నీ ఉన్నాయి. డిస్క్ బ్రేక్ ప్రాబ్లం అంటే నేను 1000 రూపీస్ తీసుకుంటాను, ఓకేనా? దాన్ని దృష్టిలో పెట్టుకున్నాయి 2 రోజులు ఇంజిన్ పని అయిపోయి 4,000 రూపాయలు, డిస్క్ బ్రేక్ 1000 రూపాయలు తీసుకున్నా. అంటే టోటల్గా రిపేర్ని బట్టి నేను డిపెండ్ అయ్యాను. అంతేగాని మీరు ఎప్పుడు తప్పు కనుకోకండి. నేనేంటంటే నా కష్టానికి ఫలితం సరిపోద్ది అంటే అదే నేను తీసుకునేది. ఆ విధంగా ఏంటంటే నేను చేసే పని నీట్గా చేసుకొని వచ్చి ఒక్కడనే క్లీన్ చేసుకుని అన్నీ చేసుకోవాలి. కాబట్టి నేను 1 డేకి 2000 అంటే ముందు బండి ఎన్ని రోజులు అవ్వద్దు అనేది చూడు. ఈ వర్క్ ఎన్ని రోజులు పని అని చూస్తా. ఒక స్పెండర్కి ఇంజిన్ చేయాలి, బాడీ వర్క్ చేయాలి, 2 రోజుల పని 4,000 రూపాయలు అంతే. అది నేను 2 రోజులు చేస్తాను, 4 రోజులు చేస్తాను, 6 రోజులు చేస్తాను, ఎప్పుడు చేసినా సరే ఆ 4,000 రూపాయలు దాని మీద ఛార్జ్ నేను వేసేది. ఆలోచించండి, నేను వేసేది 4,000 2 రోజుల పని. అది 2 రోజులు చేస్తాను, 4 రోజులు చేస్తాను, 6 రోజులు చేస్తాను, సబ్జెక్ట్ లేదు. లాస్ట్ టైం మీరు పల్సర్ చూస్తే అర్థం అవుతుంది. దాదాపు 15 రోజులు చేశాను, 2 బండికి 16,000 రూపాయలు ఛార్జ్ చేస్తాను. అంటే రోజుకి 1000 రూపాయలు 1,100 రూపాయలు ఛార్జ్ నాకు మిగిలింది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు ఎప్పుడు తప్పు కనుక పాపండి, నేను ఎక్కువ ఓవర్ ఛార్జీలు తీసుకొని నార్మల్ నాకు కూలీ అని ఆలోచించి దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సార్ ఇప్పటికీ చాలా లెంత్ అయిపోయింది, ఇప్పుడు దాకా ఇంకా ఎక్కువ మాడితే మీరైతే నన్ను కొడతారని నాకు అర్థమైపోయింది. ఇంకా టోటల్గా అయితే మనకి ఈరోజు సాయంకాలం అపాచీ అయిపోవచ్చు. యాక్టివ్ అనేది రేపు కాదు, రేపు ఒక స్కూటీకి అయితే ఇంజిన్ డౌన్ చేయాలి. అది రేపు సంగతిలో రేపు చెప్తాను. ప్రజెంట్ అయితే వెహికల్స్ అయితే అవకాశం లేదు భయ్యా, ఎందుకంటే వెహికల్స్ ఫుల్గా ఉన్నాయి, ఓకేనా? కొద్దిగా అయితే మీరు వెయిట్ చేయండి. ఓకే, టోటల్గా వీడియో నచ్చింది కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో చేసి మన ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. మన డైలీ వీడియోస్ ఇక్కడ నుంచి అనేది 5 గంటలకు రిలీజ్ అవుతాయి. ఎందుకని అంతకుముందు 6 గంటలు చెప్పాము, మళ్ళీ 5 గంటలకు ఎందుకు వచ్చామంటే 6 గంటల స్టోరీ పెట్టుకుంటే అంగడికి వచ్చిన తర్వాత వీడియో షూట్ చేయాల్సి వస్తుంది. షూట్ చేస్తే కస్టమర్స్ వస్తున్నారు, ఆ టైంలో బండి డెలివరీ వర్క్ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పుడు డైలీ వీడియోస్ ఇప్పుడు షూట్ చేసుకుని వెళ్ళిపోయాను, ఇప్పుడు 2:10 అవుతుంది. ఇప్పుడు షూట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాలంటే భోజనం మంచం పొందినప్పుడు ఎడిటింగ్ చేస్తాను, అయిపోతాడికి అప్పుడు కానీ ఇంటికాడ చేస్తాను. అండ్ ఇట్లే బాయ్ బాయ్.